నీ జీవితంలో కూడా ఆర్థిక బాధలనే అపాయము చుట్టుముడుతుందేమో, అప్పుల భారాలనే అపాయం నీ జీవితంలో ఉందేమో, కుటుంబ శోధనలు అనే ఒక అపాయం నీ జీవితంలో ఉందేమో, ఇరుకులు, ఇబ్బందులు, అపాయాలు, అనారోగ్య శోధనలు అనే అపాయము నీ జీవితాన్ని వెంటాడుతుందేమో. పిల్లల ద్వారా అపాయం వస్తూ ఉందా? పేరెంట్స్ ద్వారా అపాయం వస్తూ ఉందా? బంధువుల ద్వారా అపాయం వస్తూ ఉందా? ప్రభువు నమ్మావని, యేసయ్యను విశ్వసించామని ఇరుగు పొరుగు వారి చేత అపాయం వస్తుందేమో. కాలేజీలో భక్తిహీనుతులైన ఫ్రెండ్స్ని బట్టి అపాయం సోకుతుందేమో. యేసయ్య నాకున్నాడని ఒక భరోసా కలిగి ఉంటే నా దేవుడు సంరక్షించగలడు, పోషించగలడు, నా ఆర్థిక బాధలను కొట్టివేయగలడు, భారాలు, కుటుంబ శోధనలు యేసయ్య తొలగించగలని ఒక భరోసా నీకుంటే ఆ భరోసా నిన్ను ఒకనాటికి ఆశీర్వాదకరముగా మారుస్తుంది, ఒకనాటికి ఉన్నతమైన స్థానం నిలబెడుతుంది. ఆయనను బలపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు.